కంగు తింటారు అందరూ. థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ ఆ 3D ఎఫెక్ట్ అయితే కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా 3D ఎఫెక్ట్ ఫీలింగ్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇట్ వాస్ క్వైట్ అమేజింగ్. హైలైట్స్ స్టోరీ అండి. ఇద్దరు కొట్టుకుంటే ఆ కొట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు వచ్చి మళ్ళీ కొడేసుకోవడం ఇది కామన్. బట్ కొట్టుకున్నా సరే క్షమించి దయతో, అండ్ ఆడవాళ్ళు ఎక్కడైతే అన్నారా అనగానే అబ్బా హీరో వచ్చేసి ప్రతిసారి అమ్మాయిలు ప్రొటెక్ట్ చేస్తారు, ఇది ఒక సినిమా ఫార్ములా. దీన్ని ఛేదించి ఆడవాళ్ళు మీకు ధైర్యం ఉంది, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తే చాలు, ఆడవాళ్ళు ఎవరినైనా ఏమన్నా గద్ద ఎక్కగలరు, గద్ద దించగలరు అని చెప్పి మూవీలో చూపించారు. అండ్ మోర్ ఓవర్ ఒక సెంటిమెంట్, అంటే మనం చాలా స్టాండర్డ్ మూవీస్లో పెద్ద పెద్ద సినిమాస్లో చూసేది ఒక చిన్న పాప, ఈ సెంటిమెంట్తో స్టోరీ ఎండ్ అయిపోద్దేమో అని బాధపడ్డా, మళ్ళీ రీక్రియేట్ అవుతుందేమో. అసలు దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ ఎమోషన్ని పూర్వజన్మలో జరిగిన దాన్ని సైమల్టేనియస్గా కనెక్ట్ చేస్తూ మనం అనుకునే స్టోరీ యూజువల్గా అనుకునేది కాకుండా 3-4 లేయర్స్లో ట్విస్ట్లు ఇచ్చారు. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ద స్టోరీ. అంటే విక్రమ్ సినిమాలో సూర్య గారిని గెస్ట్ అపీరియన్స్ లాగా, దీంట్లో కార్తీక్ గారిని లాగా ఎవరి క్యారెక్టర్కి ఎంత ప్రెసైజ్ రోల్ ఉందో దాన్ని సమప్రదంగా అంటే కరెక్ట్గా వాడారు. ఒక సాంబార్లో ఏదైతే సొరకాయ ఎంత ఉండాలి, టమాటా ఎంత ఉండాలి, చింతపండు ఎంత కరెక్ట్గా వాడితే అద్భుతంగా గుమగుమలాడే సినిమా ఇది. ఆవిడ అసలు స్టార్టింగ్ సాంగ్, ఆవిడ ఎక్స్క్లూసివ్ బాడీ లాంగ్వేజ్, జో దిక్తా ఓ బిక్తా, ఆ కొంచెం గ్లామర్ ఉండాలి కదండి, లేకపోతే అట్లాగా చాలా అద్భుతంగా చేశారు ఆవిడ. అండ్ ఆవిడకి మ్యాచింగ్గా సూర్య గారి కాస్ట్యూమ్స్ కానీ, ఆయన జ్యువెలరీ కానీ, స్టార్టింగ్లో హై ఫై డాన్, ఆయన హెయిర్ అంతా వైట్ వేశారు. సో ఎక్కడ వెస్ట్రన్ యూఎస్లో ఉండొచ్చు, నేను జస్ట్ లాస్ట్ ఇయర్ 1 month బ్యాక్ అక్కడ ఉండే ఆ ఎలిగెన్స్ ఎక్కడ తగ్గించలేదు. నాకు ఏమీ రాదండి, ఆమె కాస్ట్యూమ్ డిజైనర్, ఐఎమ్ జస్ట్ అందరిలాగా నార్మల్ పబ్లిక్. రేటింగ్ నేను అంటున్నానని కాదండి, సినిమాని అంటే ఒక జనరల్ ఆడియన్స్గా చూసినా సరే RRRని మించి ఉంది 100%. ఇది నేను చెప్పగలను, ఏదో నాకు వ్యూస్ కోసం అని కాదు, ఎందుకంటే పంచేంద్రియాల్లాగా 5 ఎలిమెంట్స్ వాడారు ఇందులో. వాటర్, ఎయిర్, ఫైర్, ఎస్పెషల్లీ పంచకోన 5 ఎలిమెంట్స్ పంచేంద్రియాలు. అండ్ అది హాలీవుడ్ స్టాండర్డ్ ఆఫ్ అ ఫిలిం. ఒక ఫిలిం హాలీవుడ్ స్టేజ్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఆ స్టాండర్డ్ పెట్టేసుకున్నాం తెలుగు వాళ్ళు. నేను US వెళ్ళినప్పుడు మీరు తెలుగు ఇండస్ట్రీ అన్నారు, నేను మొన్నే 1 month బ్యాక్ వస్తే వావ్ నేను 100% ఇస్తానండి. మీరు అది రేట్ 10 వేసుకుంటారా 100 వేసుకుంటారా కానీ ఒక ఇండియన్ ఫిలిం హై అండ్ స్టాండర్డ్స్, హాలీవుడ్ స్టాండర్డ్స్ రేంజ్లో తీశారు. డైరెక్షన్ అవనివ్వండి, సినిమాటోగ్రఫీ అవనివ్వండి, సౌండ్ అవనివ్వండి, కలర్ ప్యాలెట్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్. థ్యాంక్ యూ. అన్న కంగువా మూవీ చూడడం జరిగింది. అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అనిపించినా కానీ సెకండ్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. సూర్య క్యారెక్టర్ అయితే ఇందులో ప్రాణం పెట్టేశాడు. ఇక లాస్ట్ ట్విస్ట్ ఒకటి ఉంది, అది మనం రిలీజ్ చేయకూడదు కానీ, రివీల్ చేయకూడదు కానీ చూడండి. అయితే ఆ మొసలతో ఫైటు లాస్ట్ అరగంట అయితే ప్యాకెట్ హెడ్ పట్టి చాలా అద్భుతంగా తీసుకోవాల్సి వచ్చింది. అయితే సూర్య గారు క్యారెక్టర్ పరంగా న్యాయం చేస్తారు ఈ సినిమాకి, కానీ స్టోరీ పరంగా కొంచెం వీక్ అయింది. అంటే ఒక తెగ కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి అని కొన్ని తెగలు ఉన్నాయండి, 5 రకాల తెగలు ఉన్నాయని చూపించారు. కానీ వాట్ ఎవర్ మేబీ ఏదైనా కావచ్చు, కానీ స్టోరీ పరంగా కొంచెం వీక్ అయినా సూర్య యాక్టింగ్ పరంగా ఒక ప్లస్ అండి. 100 మార్కులు ఇచ్చేస్తారు సూర్య యాక్టింగ్ అయితే. ఓవరాల్గా సినిమా అయితే మరీ బ్లాక్ బాస్టర్ అని చెప్పలేను, యావరేజ్ అని చెప్పలేను, కానీ బాగుంది సినిమా, చూడొచ్చు. ఇక లాస్ట్ ట్విస్ట్ చెప్పాను కదా, ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి ఎవరన్నది మన థియేటర్లో చూస్తాను అర్థమవుతుంది. ఓవరాల్గా సినిమా అయితే నాకు నచ్చింది. మొసలతో ఫైటు లాస్ట్ అరగంట అయితే మరి చెప్పవసరం లేదు. అంటే మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేద్దంటే సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఫైట్స్ అంటే యాక్షన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అది మనం చూడొచ్చు తప్ప. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ నేనైతే 2.5 అయితే ఇవ్వగలను. సినిమా చూడండి, ఒక తెగకి సంబంధించిన సినిమా కాబట్టి అందరికీ నచ్చ ఉండొచ్చు, నచ్చపోతుంది. నాకైతే సెకండ్ హాఫ్ బాగా నచ్చింది.